ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలమందు నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని తల్లి దినం అనే కార్యక్రమం ద్వారా ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసే కృపనిచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభువుకే చెల్లునుగాక. ఈరోజు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 20 అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండము 20 అధ్యాయం 24వ వచనం. భయపడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. భయపడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాట, ఆయన మనకు తోడుగా వచ్చే దేవుడని, ఆయన మనకు తోడుగా ఉన్నాడని, భయపడొద్దని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున చాలామంది ఈ విషయాల్లో నిజంగా వారు భయపడుతూ ఉంటారు. ఎందుకనంటే మాతో ఎవరు లేరండి, మేము ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాము, ఒంటరిగా మా యొక్క కెరీర్ని ముందుకు కొనసాగించలేకపోతున్నాము, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, మాకు ఎవరైనా రెఫరెన్స్ ఇస్తే బాగుండు, ఏదైనా మమ్మల్ని రిఫర్ చేస్తే బాగుండు, ఎవరికైనా పరిచయం చేస్తే బాగుండు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఎవరూ లేరే, ఈ ఇంటర్వ్యూకి వెళుతున్నాను, లేకపోతే ఈ యొక్క జాబ్ సర్చ్కి వెళుతున్నాను, లేకపోతే ఈ వ్యవసాయము వ్యాపారము ఈ చదువులోనూ నేను ముందుకు వెళుతున్నాను, హాస్టల్కి వెళుతున్నాను, ఈ భయంకరమైన కష్టం నుండి నన్ను ఎవరు బయటకు తీసుకొస్తారో అని చాలామంది అలాగా భయపడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎప్పుడు కూడా మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను ఎడబాయనన్న దేవుడు ఎప్పుడు మీతో ఆయన తోడుగా ఉంటాడో అంత మాత్రమే కాదు, తప్పకుండా మీకు తోడుగా ఆయన ఉండి మీ జీవితాల్లో మీ యుద్ధాన్ని ఆయన గెలిపించేవాడని మీరు అర్థం చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. చాలామంది జీవితాల్లో నిజంగా ఆందోళనకరమైన బ్రతుకులు. నిజంగా మీరు గమనిస్తే పరిశుద్ధ లేఖనాన్ని మనం గమనిస్తే, యెహోషాపాతు తన జీవితంలో 3 రకాలైన సైన్యాలు, అంటే 3 రాజులు 3 ప్రక్కల నుండి ఏకమూడిగా కూడుకొని ఎప్పుడైతే వారు ఒక భయంకరమైన మేఘం వలె ఉప్పరలాగా యెహోషాపాతు మీద పడ్డానికి వచ్చారో, అప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? యెహోషాపాతు భయపడి ఉపవాస దినాన్ని ప్రకటన చేసి దేవుని యందు ఆయన మనసు నిలుపుకొని ప్రార్థన చేశాడు. ఈరోజు భయం ఎందుకు ఏర్పడుతుంది అని అంటే, యెహోషాపాతు జీవితాన్ని బట్టి మనం గమనిస్తే భయంకరమైన శ్రమలు కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు మనకు భయాలు ఏర్పడతాయి. కానీ దేవుని యొక్క వాగ్దానం చేస్తున్న దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు మనకి ఇస్తున్న మాట ఏంటంటే, మీరు భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటాను, మిమ్మల్ని తప్పకుండా కాపాడుతాను అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ యెహోషాపాతు లాంటి శ్రమలు అనుభవిస్తున్నారేమో, అనేక రకాలైన శత్రువులు సమస్యలు మిమ్మల్ని ముంచడానికి సిద్ధంగా ఉన్నాయేమో. అయితే దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మీ మనసు ఆయన యందు నిలిచి ఉండేటట్లుగా చూసుకోండి. మీరు గనక ఆయన యందు నిలబడగలిగితే ఆయన కార్యాన్ని మీరు చూస్తారు. ఆయన తోడుగా మీకు ఉన్నాడు అనుకోండి, తప్పకుండా మీ జీవితంలో అద్భుతమైన విజయాన్ని మీరు అనుభవిస్తారు. ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో తోడుగా ఉన్న దేవునిని బట్టి వారు విజయాన్ని చూశారు. నా ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మీ జీవితాల్లో కూడా ఆయనకు తోడుగా గనక మీకుంటే మీరు విజయాన్ని చూస్తారు. ఏ భయం మిమ్మల్ని వెంటాడుతున్నా, ఏ కష్టం మిమ్మల్ని వెంటాడుతున్నా, ఏ భయంకరమైన శోధలు మిమ్మల్ని వెంటాడుతున్నా, ఏ శోధకుడైనా మిమ్మల్ని వంచాలని చూసినా వాడు దేవుని ముందు తప్పకుండా ఓడిపోతాడు. ఎందుకంటే ఆయన మీకు తోడుగా ఉన్నాడు కనుక ఏ కలవరాలు వచ్చినా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున నిజంగా ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, కెరీర్లో నేను ముందుకు సాగుతున్నాను, ఈ ఉద్యోగ ప్రయత్నాల్లో ఏమవుతుందనే ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుందా? అయితే చదువు భయం మిమ్మల్ని వెంటాడినా, ఎగ్జామ్ భయం మిమ్మల్ని వెంటాడినా, లేకపోతే వ్యాపార లాభం విషయంలో మీరు భయం మిమ్మల్ని వెంటాడుతున్నా, కుటుంబ భయం మిమ్మల్ని వెంటాడుతున్నా, ఏ విధమైన భయమైనా కానీ దేవుడు కనుక మీకు తోడుగా ఉన్నాడంటే ప్రతి భయం నుండి నీకు విడుదల కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు బలంగా మీ హృదయానికి తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. బలహీనమైన సమయాలు దేవుని కార్యాలు మీరు చూడకుండా చేస్తాయనే విషయాన్ని మీరు మర్చిపోద్దని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాలం ముందు దేవుడు మీకు తోడుగా ఉండి మీ జీవితంలో మీరు ఎన్నడూ చూడని విజయాన్ని మీకు ఆయన ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. యేసు నామములో మీ ప్రతి విధమైన బాధలు భయాలు లయపరచబోతూ ఉండగా మీ జీవితాన్ని ఆయనకు అర్పించుకుని సమర్పించుకుని ముందుకు సాగండి.
తప్పకుండా మీ యొక్క జీవితంలో ఆయన తోడుగా ఉండడాన్ని బట్టి మీకు సఫలమయ్యే కార్యాలు మీరు చూస్తున్నప్పుడు ఆయన మీ యొక్క జీవితంలో ఉన్న దేవుని యొక్క కార్యాలను బట్టి మీరు దేవుని స్తుతిస్తారు. అంత మాత్రమే కాదు, ఆయన మీకు ఇస్తున్న కాపుదలను బట్టి ఆయన తోడును మీరు గ్రహించగలుగుతారు, అనుభవించగలుగుతారు. అట్టి కృప ఈ ఉదయకాలం దేవుడు మీకు అనుగ్రహించి దినమంతా మిమ్మల్ని కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మా పరమ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రభు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో, ఏకీభవించి ప్రార్థనలో ఆయన తలలు వంచారో, కండ్లు మూసుకున్నారో, మోకరించారో, వారందరిని బట్టి నీకు వందనాలు. యేసు నామములో బిడ్డలను వెంటాడుతున్న ప్రతి భయాలన్నీ లయమైపోవునుగాక. ఘన కార్యాలు చేయగలిగిన గొప్ప తండ్రి, నీవు మాకు తోడుగా ఉంటే మేము అద్భుతాలు చూడగలుగుతాం. మోషే అన్నాడు, నాయనా నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే మేము కడుగు కూడా ముందుకు వేయలేమని. అయ్యా నీవు తోడుగా ఉంటే విజయాలు ఉన్నాయి, నువ్వు తోడుగా ఉంటే అద్భుతాలు చూస్తాం. పోషణ ఉంది నాయన. ఈరోజు ప్రత్యేకంగా నీ తోడు కోసం ఎదురు చూస్తున్నప్పుడు అందరి మీద నీ కను దృష్టి నుంచి అద్భుతమైన విడుదల కలిగిన కార్యాలు చేసి ముందుకు నడిపించమని, మీరే తోడుగా ఉండి అన్ని పరిస్థితులు విజయాలు ఇమ్మని, ఈ ఉదయకాల ఆశీర్వాదాలతో నింపి నడిపించి, అయ్యా ఎక్కడి నుండి ఈ వాక్యాన్ని చూస్తున్నా వారి జీవితంలో ఘన కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఈ యొక్క వాక్యం మీకు దేవునికరంగా ఉంటే తప్పకుండా ఇతరులతో పంచుకోండి. మీ స్నేహితులకు షేర్ చేయాలని మీకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.